ప్రకటన గ్రంథ సందేశములను ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులకు మన ప్రభు అయిన యేసు క్రీస్తు నామములో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పిల్లారా, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? దేవుడు తన ఉచితమైన ప్రేమ ద్వారా, తన అద్భుతమైనటువంటి కృప ద్వారా మీ అందరికీ దీవెన ఆశీర్వాదములు మీ గృహాలపైన మీ పైన కుమ్మరించాలని నేను అనుదినము ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ సమయంలో ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోనికి వెళ్దాం. ప్రార్థన. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన పరలోకపు తండ్రి, నీ నామానికి వందనాలు, స్తోత్రాలు, కృప. ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిని కూడా పేరు పేరున దీవించి ఆశీర్వాదకర్మగా మార్చమని మా ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లారా, 14వ భాగము అనగా 13వ భాగంలో పెర్గాము సంఘానికి దేవుడిచ్చిన సందేశాన్ని మనం చూసాం. ఈ 14వ భాగంలో తుయతైరా సంఘం యొక్క వివరణ మనం తెలుసుకుంటాం. ఈ తుయతైరా పట్టణాన్ని తెలుసుకునే ముందు ఆ పట్టణంలో ఉన్నటువంటి కొన్ని పరిస్థితులను మనం తెలుసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉన్నదని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అదేమిటంటే, ఈ తుయతైరా పట్టణము అనేక రకాల మతాలతో నిండి చూడడానికి ఒక తేనెపొట్టి ఆకారంలో ఉన్నటువంటి పట్టణము ఈ తుయతైరా పట్టణం. ఈ తుయతైరా పట్టణములో మంచి వ్యాపారం కూడా ఉన్నది. అది ఏమిటంటే, ఇత్తడి బొమ్మలు, బంగారు బొమ్మలు, వెండి బొమ్మలు, ఇలా రకరకాల బొమ్మను తయారు చేసి మంచి వ్యాపార కేంద్రముగా ఉన్నటువంటిది ఈ తుయతైరా పట్టణము. అంతేకాకుండా ఈ పట్టణములో ఊదా రంగు పొడి, అలాగే యోధా రంగుతో తయారు చేయబడిన వస్త్రాలు కూడా ఇక్కడ తయారు చేయబడి, అలాగే అమ్ముతున్నటువంటి మంచి వ్యాపార కేంద్రముగా కూడా ఈ పట్టణం ఉన్నదని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఈ పట్టణములో అపోస్తలుడైన పౌలు గారు పరిచర్య జరిగిస్తున్నప్పుడు యోధా రంగు కూడా అమ్ముకున్నటువంటి ఒక స్త్రీ, పౌలు గారు వాక్యం విని మారు మనసు పొందినటువంటి స్త్రీ ఈ పట్టణస్థురాలే. ఆ పేరు లూదియా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఈ పట్టణములో అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఇంత విగ్రహ ఆరాధన మధ్యలో జరుగుతున్న ఈ పరిచర్యను దేవుని ఆత్మ చేత ఇక్కడ కొన్ని రోజులు ఉండి అక్కడ సంఘాన్ని కట్టినట్లుగా మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్ముడు చాలా బలముగా ఇక్కడ పనిచేసి ఇంత విగ్రహ ఆరాధన మధ్యలో కూడా ఈ యొక్క తుయతైరా సంఘాన్ని స్థాపించడానికి అపోస్తలుడైన పౌలు గారికి దేవాది దేవుడు పరిశుద్ధాత్మ రూపంలో ఎంతో సహకారం చేసినట్లుగా మనం చూస్తున్నాం. పరిశుద్ధాత్మ సహకారముతో ఈ ప్రాంతాన్ని వాక్యము చేత మన్నించినట్లుగా కూడా మనం చూస్తున్నాం. అందుచేత అపోస్తలుడైన పౌలు గారి వాక్య పరిచర్య వలన ఇక్కడ సంఘము స్థాపించబడిందని మనకి సంఘ చరిత్ర తెలియచేస్తూ ఉంది. ఇంకా మనం చూస్తే ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఈ యొక్క తుయతైరా అనగా పరిమళము అని అర్థం. అంటే ఈ సంఘానికిలో దేవుని నామాన్ని మనం చూస్తే అగ్ని జ్వాల వంటి కదులును అపరంచి పాదములు పోలిన దేవుని కుమారుడుగా ఈ సంఘములో దేవుని యొక్క నామాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇంకా మనం చూస్తే ఈ యొక్క సంఘానికి ఒక తప్పును దేవుడు మోపాడు. అదేమిటంటే, తాను ప్రవర్తనని అని చెప్పుకొచ్చు, ప్రజల్ని మోసము చేయొచ్చు, తాను మోసపోవచ్చు ఉన్నటువంటి యెజబెలును
వారు ఉండనిచ్చుట వారు చేసే తప్పు. మీరు గమనించాలి, ఇశ్రాయేలు రాజు అయినటువంటి 7వ వాడైన అహాబు రాజు యొక్క సతీమణి భార్య అయినటువంటి యెజుబేలు అనే ఒక స్త్రీని మనం చూస్తాం పాత నిబంధన గ్రంథంలో. ఈ యెజుబేలు రాణిగా ఉంది. దేవుడిచ్చినటువంటి అధికారాన్ని పొందుకున్నారు. ఆ అధికారముతో రాజుగా అయ్యారు, రాణిగా అయింది. కానీ ఆ దేవుని యొక్క ఆజ్ఞలను పక్కన పెట్టి సాతాను సంబంధమైనటువంటి విషయాల్లో ముందుకు సాగుతూ సాతానుకు సహకరిస్తూ సాతాను యొక్క కొంతమంది యాజకులను పోషిస్తున్నటువంటి స్త్రీ ఈ యెజుబేలు స్త్రీ. దేవుని ఆజ్ఞలను పక్కన పెట్టి, దేవుడిచ్చినటువంటి అధికారాన్ని పక్కన పెట్టి భర్తను కీలుబొమ్మగా చేసుకుని ఈమె రాజ్య పరిపాలన చేయడానికి ముందుకు అడుగులేస్తున్నటువంటి స్త్రీ, చాలా భయంకరమైన స్త్రీ ఆ యెజుబేలు అనే విషయం మనకు తెలుసు. అయితే ఆమె తత్వాన్ని మనం చూస్తే అధికారానికే సూచనగా ఆమె కనబడుతూ ఉంది. అంటే అధికారం చలాయించడానిగా మనకు కనబడుతుంది. ఈనాడు సంఘాలలో కూడా అనేక మంది దేవునికి ఇస్తారు, కానీ దైవజనుడిని పక్కకు నెట్టి వారి మాట వినేలా చేసుకుంటారు. సంఘాలలో పరిచర్యలో, పాటల పాటలో, వాక్యము చెప్పుటలో, రకరకాల పరిచర్యలో పాలుపంపులు పొందుకుంటూ వారికి మాత్రమే గౌరవం రావాలని ఆశిస్తున్నటువంటి వారు కూడా సంఘాలలో ఉన్నారు. వారు ఎటువంటి వారంటే సమాజంలో వారు అగ్రపేటములు కోరుకుంటారు, సంత విధుల్లో వారికి వందనములు కోరుకుంటారు. వారు చిటికిన వేలుతో కూడా బరువును మోయరు, కానీ వారి భారాన్ని మాత్రం ప్రజల మీద పెట్టే అటువంటి వారు ఈ సంఘాలలో ఉంటే గమనించాలని నేను మీకు తెలియజేస్తున్నాను. దైవజనుని ప్రేమించండి, దైవజనునికి గౌరవం ఇవ్వండి, దైవజనుని ప్రార్థనలు మీరు అంగీకరించండి. కానీ ఇలా దైవజనుని కంటే ఎక్కువగా ప్రేమించబడాలనుకునే వారిని మాత్రం గుర్తించాలని నేను మీకు తెలియజేస్తున్నాను ఈ వాక్యము ద్వారా. ఈ విధంగా సంఘము అటువంటి గొప్ప గొప్ప వారిని ఉంచి వారిని బలపరిచింది కాబట్టి ఈ సంఘానికి ఆయన తప్పు మోపాడు. కాబట్టి అటువంటి తప్పు మనం చేయకూడదని, దేవునికి మాత్రమే గౌరవం రావాలి సంఘంలో, తర్వాత దేవుని యొక్క దాసునికి మాత్రమే రావాలి. అంతేగాని కానుకలు ఇస్తున్నారనో, పరిచయం చేస్తున్నారనో, ఏదో చేస్తున్నారనో వారికి మాత్రం గౌరవం తగ్గకూడదు. మీరు గమనించాలని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఇంకా మనం చూస్తే ఒక్క విషయంలో ఈ సంఘాన్ని దేవుడు మెచ్చుకుంటూ ఉన్నాడు. ఏంటో ఒక్క విషయం అంటే, నీ మొదటి క్రియల కన్నా నీ కడపటి క్రియలు ఎక్కువైనని నేను ఎరుగుదును. ఏంటి క్రియలు అంటే, ఈ సంఘము ప్రారంభించిన నాటి నుండి కూడా ఇంత విగ్రహారాధన మధ్యలో ఈ సంఘం ఏమి చేసిందంటే, అపోస్తలుడైన పౌలు పరిచర్య చేయడానికి ఎంతో ఆర్థికంగా సహాయం చేసిన సంఘము ఈ తుయతైర సంఘము. ఇలా సహాయం చేస్తూ ఉంటేనే ఒక కోణంలో, రెండో కోణంలో అన్యమతాలతో ఉన్నటువంటి వారితో కలిసిపోయి అక్రమ సంబంధాలు వారితో పెట్టుకొని వ్యభిచారములో వారి ముందుకు దూసుకుపోతున్నటువంటి సందర్భం కూడా ఇక్కడ ఉన్నదని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అందుచేత వారికి ఏమి చేశాడంటే దేవుడు దిద్దుబాటు కూడా చెప్పాడు. ఏంటి ఆ దిద్దుబాటు అంటే, ఇలా చెప్పబడుతుంది, వ్యభిచార క్రియల విషయమై మారు మనసు పొందు. నేను చెప్పాను కదా మీకు, ఒక విషయంలో దేవునికి సహాయం చేస్తూనే రెండో విషయంలో వారితో కలిసి అన్నిటి విషయంలో సాంగత్యం చేస్తూ పాపములో నిమగ్నమయ్యారు. కాబట్టి దేవుడు ఆ విషయంలో నీవు దిద్దుబాటు కూడా చేసుకోవాలి. ఎలా మెచ్చుకున్నాడో అలాగే దేవుడు దిద్దుబాటు కూడా చేసుకోమని సంఘానికి చెప్తున్నాడు. ఈ రోజున కూడా అటువంటి వారు సంఘాలలో లేరా? అటువంటి వారు సంఘాలలో గొప్ప గొప్ప వారిగా ఎంచబడలేదా? దైవదాసుని కంటే ఎక్కువ గొప్పగా వారిని పొగడడం లేదా? మీ అందరికీ తెలుసు. సంఘాల్లో ఉన్న వారిని గుర్తించాలని నేను మీకు తెలియజేస్తున్నాను. అంతేకాదు
దేవుడు అటువంటి వారిని నువ్వు మారు మనసు పొందకపోతే దేవుడికి మాట చెప్తున్నాడు ఏంటంటే, మారు మనసు పొందనిచ్చో నిన్ను శ్రమల పాలు చేతును, దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. నిన్ను కాదు, నీ మారు మనస్సుకు ఆటంకపడే ఏమైతే దేవునికి ఆయాసకరమైన ఏమైతే ఉన్నావో వాటితో ఆయన యుద్ధం చేస్తాడు. నీతో కాదు, నీ పిల్లలతో కాదు. నిన్ను దేవుని మార్గములో వెళ్లకుండా, దేవుని మారు మనసు పొందకుండా చేసుకున్నటువంటి క్రియలు ఏమైతే ఉన్నావో వాటితో యుద్ధం చేసి వాటి పిల్లలను చంపేస్తారని దేవుడు తెలియజేస్తాడు. అంతేకాదు, మరి ప్రతి వానికి వాని క్రియల చొప్పున ఆయన ప్రతిఫలం ఇచ్చేదని చెప్తున్నాడు. అంతేకాకుండా ప్రియమైన దేవుని పిల్లారా, నేను వచ్చే వరకు కలిగిన దాన్ని గట్టిగా చేపట్టుకోండి. ఏమి కలిగి ఉన్నాం? మనం ఒక విశ్వాసం మాత్రమే కలిగి ఉన్నాం. ఆ విశ్వాసాన్ని మనం గట్టిగా పట్టుకుంటే విశ్వాసమే దేవునికి దగ్గర చేస్తుంది. అందుకే బైబిల్ చెప్తుంది హెబ్రీ పత్రికలో, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యము అని తెలియజేస్తుంది. విశ్వాసముతో దేవునికి మనం దగ్గర అవుతాం. ఆ విశ్వాసం బట్టి దేవుడు పరమ నుంచి భూలోకానికి మనకి మేలు ఇవ్వడానికి ఆయన వస్తున్నాడు. ఆ విశ్వాసాన్ని బట్టే దేవుడు మనకు బెండవుతూ ఉన్నాడు. కాబట్టి గమనించాలని మీకు నేను తెలియజేస్తున్నాను. ఇంకా మనం చూస్తే ఈ తుయతైర సంఘానికి ఒక బహుమానం ప్రకటించాడు. ఏంటి ఆ బహుమానం అంటే, జనుల మీద అధికారం ఇచ్చుదను. గమనించండి దేవుని పిల్లారా, దేవుడు ఆది నుంచి కూడా ఒక అధికారాన్ని ఇవ్వాలంటే పరము నుండి వచ్చినటువంటి అధికారమే తప్ప రెండోది లేదు. ఈరోజు వెళ్తున్నటువంటి రాజ్యాలకు కూడా అధికారము పరమనందు ఇవ్వబడిన అధికారాలు తప్ప మనుషులు కాదని మీకు తెలియజేస్తున్నాను. దేవుడు ఎవరికి ఇవ్వాలో వారికి ఇచ్చుచున్నాడు అధికారాన్ని. అంటే ఇక్కడ ఈ అధికారం ఎవరి మీద అధికారం చేస్తారు వాళ్ళంటే దేవుడు చెప్పాడు. శిష్యులు అడిగారు, అయ్యా మేము అన్ని విడిచిపెట్టి మేము కూడా వస్తూ ఉన్నాము, మాకేంటి అని అనకుండా ప్రత్యక్షంగా వారు మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు దేవుడి శ్రీప్రభు చెప్పారు, ఇదిగో దేవుని సింహాసనము ఎదుటిగా 24 సింహాసనములు వేయబడతాయి. ఆ 24 సింహాసనములో 12 సింహాసనములు ఇశ్రాయేలు గోత్రికులు ప్రాముఖ్యమైన వారు, ఇశ్రాయేలు గోత్రం ఉన్నటువంటి పెద్దలు ప్రాముఖ్యమైన వారికి ఇశ్రాయేలు ప్రజలను వారు అధికారం పొందడానికి, అలాగే ఇంకొక 12 సింహాసనములు నా ద్వారా ఉండి నా పరిచర్యలో నాతో ఉండి నా శ్రమల్లో కష్టాల్లో ఉండి నా పరిచర్యను ముందుకు తీసుకువెళ్తున్నటువంటి మీకని చెప్పి ఆయన అపోస్తలుగా ఉన్నటువంటి ఆ శిష్యులకు చెప్పినటువంటి మాటలు మనందరికీ తెలిసిన విషయమే. కాబట్టి ప్రియమైన వారారా, ఆ జనులకు ఇశ్రాయేలు ప్రజలకును నూతన నిబంధన అటువంటి యేసు క్రీస్తు రక్తములో కడగబడిన ప్రతి ఒక్క విశ్వాసికి వీరు 24 మంది కూడా పెద్దలు కూడా అక్కడ అధికారం చేత వారిని ఏలుదురనే మాట మనకు తెలియజెప్పుతుంది. అంతేకాకుండా ఈ లోకంలో అన్ని విషయాల్లో మీరు జయించుచు విశ్వాసులుగా అంత్యము వరకు కూడా నిలకడగా ఉండము, నేను మీకు అధికారం ఇచ్చేదని దేవుడు తెలియజేస్తాడు. నిలకడంటే ఎలా ఉంటాం ప్రియమైన దేవుని పిల్లరా? కలిగిన విశ్వాసాన్ని గట్టిగా చేపట్టుకొని ఆయన రాకడ వరకు మన పోకడ పర్యంతం వరకు కూడా దాన్ని కలిగిన దాని విశ్వాసాన్ని గట్టిగా పట్టుకొని మనం దేవుని యందు భక్తిగా జీవిస్తే దేవుడు నిన్ను నన్ను కూడా దీవించడానికి, నీకు నాకు అధికారం ఇవ్వడానికి, నీకు నాకు పరలోకం ఇవ్వడానికి, నిన్ను నన్ను దీవించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు. ఇంకే కాదు, ఈ తుయతైర సంఘానికి దేవుడిచ్చిన సందేశం కూడా మనం వినబోతున్నాం. అదేంటంటే నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసాన్ని, నీ యొక్క పరిచర్యను, నీ సహనమును నేను ఎరుగుదును అంటూ ఉన్నాడు. ఇందులో 5 విషయాలు నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఏంటి 5 విషయాలు అంటే, నీ క్రియలను నేను ఎరుగుదును. ఏమన్నా నీ క్రియలు? దేవుని కొరకు నువ్వు చేసిన క్రియలు ఏంటి? దేవుని కొరకు చేస్తే పర్వాలేదు, కానీ నీ కొరకు నువ్వు చేసుకుని దేవునికి ఆయాసకరమైనటువంటి ఏమైనా క్రియలు చేస్తే జగత్ సుమి, దాని కొరకు నువ్వు మారు మనసు పొందుతావు.
రెండోది, నీ ప్రేమను నేను ఎరుగుదును. అసలు ప్రేమ అనే పదానికి నిర్వచనమే మన దేవుడు. ఆయన ప్రేమమయుడు కనుక నీ పాప నా పాపాన్ని క్షమించి తన ప్రేమతో లోకాన్ని ఎంతగా ప్రేమించాడో, ప్రేమించులేక తన అద్భుతమైన కుమారుడు, అద్వితీయ కుమారుడు, తన ఇష్టమైన కుమారుడు, అద్భుతమైన కుమారుడు కూడా ఆయన మన కొరకు అర్పించినట్లుగా మన వాక్యములు చూస్తున్నాం. ఆయన ప్రేమమయుడు, మనము కూడా ప్రేమతో జీవించాలని, ఒకరినొకరు ప్రేమ కలిగి ఆయనలో నివసించాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. మూడవదిగా, నీ విశ్వాసాన్ని నేను ఎరుగుదును. ఎబ్రీ భక్తులు చెప్తున్నాడు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడైనంత అసాధ్యమని. విశ్వాసము చాలా బలమైన పాత్ర పోషిస్తుంది. ఒక భార్య భర్తకి, ఒక యజమానికి, ఒక పనోడికి, అలాగే ఒక దాసుడికి, ఒక పనోడికి ఎంతో విశ్వాసం మధ్య ఎంత విశ్వాసాన్ని చూపిస్తుంది. విశ్వాసం చాలా పాత్ర పోషిస్తుంది మనిషి జీవితంలో, ఈ లోకంలో కూడా. ఇంకా మనం చూస్తే 4వ విషయం చూస్తే, నీ యొక్క పరిచర్యని కూడా నేను ఎరుగుదును. ఏం చేస్తున్నావు పరిచర్య? సంఘాల్లో ఏం చేస్తున్నావు పరిచర్య? నీ దైవజనుడికి సహకరిస్తున్నావా? సేవలో పరిచర్య సహకరిస్తూ ఉన్నావా? లేక ఆ యొక్క సువార్త పనుల్లో సహకరిస్తున్నావా? లేక కొత్త కొత్త మీటింగ్లు పెట్టడానికి సహకారం చేస్తున్నావా? ఎందులో ఉంది నీ పరిచర్య? దేవునికి ఇచ్చుటలో ఉన్నదా? దేవునికి ఏదైనా పరిచర్యలో ఉన్నదా? ఏది నీ పరిచర్య? ఏది ఆయన తూచినప్పుడు నీ పరిచర్య ఉండాలి, తేలిపోకూడదు. కాబట్టి దేవుని బిడ్డలారా, నీ పరిచర్య ఏదో ఇప్పుడైనా గమనించి తెలుసుకోవాల్సిందిగా నేను మీకు తెలియచేస్తున్నాను. అది 5వ విషయం చూస్తే, నీ సహనమును ఎరుగుదును. ఈ భూలోకములో అతి పెద్దదైన విషయం ఏదైనా ఉందంటే అది సహనమే. మనిషి జీవితంలో, మనిషి చనిపోయే వరకు పెద్ద పాత్ర పోషిస్తున్నటువంటి ఏదైనా విషయం ఉన్నదంటే మనిషిలో అది సహనమే. కష్టంలో, ఇరుకులో, ఇబ్బందుల్లో, ఆర్థిక నష్టాలలో, అపజయాలలో ఈ సహనము చాలా అవసరము. కాబట్టి సహనము కలిగి ఆయనలో, ఆయన రాకడ వరకు సహనము కలిగి, విశ్వాసము కలిగి, ప్రేమ కలిగి, పరిచర్య కలిగి, క్రియలు కలిగి ఆయన కొరకు జీవించాలని ఆయన నిన్ను కోరుకుంటున్నాడు. సంఘము అనగా అర్థమేంటి తెలుసా ప్రియమైన దేవుని పిల్లరా? తియతైర సంఘము మనం చెప్పుకుంటున్నాం. సంఘము అనగా దీనికి అర్థం ఏంటంటే, సంఘము అనగా నీవు నేనే అంటున్నాను. మనల్ని దేవుడు లోకం నుంచి వేరు చేసి ప్రత్యేకించి మన లోనికి తీసుకువచ్చాడు. సంఘమునికి అర్థం ఏంటంటే, ద చర్చ్ ఇస్ ద కాల్ అవుట్ పీపుల్. అంటే దేవుడు సంఘము లోకం నుంచి వేరుపరిచి నిన్ను పిలుచుకున్నాడు సంఘముగా. కనుక ఈ మాటలు నీకు నాకు అనే విషయాన్ని గమనించి ఇందులో చెప్పబడిన మాటలను పాటించి జీవించాలని నేను మీకు తెలియచేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించునుగాక. ప్రార్థన చేసుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా పరలోకపు తండ్రి, నీ నామానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయా ఇంతవరకు ఉన్న ఈ మాటల వలన వారి జీవితాల్లో నూతనమైనటువంటి మార్పు, నూతనమైనటువంటి విజయము ప్రభా, మంచి విశ్వాసము, చెప్పబడిన ప్రతి మాటను ప్రభా, భవిష్యత్తులో జరగబోయే ప్రతి విషయాన్ని ఈ గ్రంథము ద్వారా, నా ద్వారా నువ్వు తెలియజేసిన విషయాన్ని బట్టి మరొకసారి వందనాలు. ఈ మాటలు వింటున్నా ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించాలి, ప్రతి ఒక్కరిని దీవించాలి. అయా ప్రభా, మరి ఇంకెవరైనా ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వారు చేసుకొని ఈ మాటలు వినడానికి ప్రభా వారి కృప చూపమని, మీ దీవెన, మీ ఆశీర్వాదములు ప్రభా, మీ యొక్క ఆయుష్, ఆరోగ్యము, నెమ్మది, స్వస్థత, నయన, శాంతి, సమాధానమును వింటున్న వారికి, వారి గృహాలపైన కుమ్మరించమని మా ప్రభును రక్షకుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. అందరికీ వందనాలు.